మీరు ఒక వివాహిత అయ్యండి అండ్ సెన్సిటివ్ క్వశ్చన్ ఇక్కడ, మీ వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా మీరు చేసే పాత్రల వివరాలు చూసి? ఎంత క్లోజ్ సీన్స్ ఉన్నాయి హీరోలతో? బిగినింగ్ డేస్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు షావుకార్లో. ఇవాళ ఏమిటి సీన్ అంటే రామారావు గారికి నోటికి అది తాంబూలం అందించే సీను, పెళ్లిలో వడ్డాణం పెట్టుకున్నాను, పోలే నేను నీకు వడ్డాణం కొనివ్వలేకపోయినా సినిమాలో వడ్డాణం, అది ఇతడు వడ్డాణం అయినా సంతోషంగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చావు కదా అని ఎక్కిరిచ్చేవారు నన్ను. అని నేను చెప్పిన తర్వాత వద్దు, మిమ్మల్ని బాధపెట్టే విషయం ఇది, ఇదేమో నాకు ప్రొఫెషన్, ఇట్స్ మై కెరియర్, అంతకుపైన నేను దాని గురించి ఏం ఆలోచించడం లేదు, మీరు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి మదనపడి బాధపడక్కర్లేదు, ప్లీజ్ డోంట్ కమ్, ఇంట్లోనే ఉండిపోండి, మీరు ఏదైనా వేరే ఉద్యోగం ఉంటే చూసుకోండి అని చెప్పి నేను ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకా ఆ తర్వాత నెరేట్ చేయడం మానేశాను నేను. ఏం జరిగింది అని ఇంట్లో కొంత డెఫినెట్గా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా. యూ నో ఇట్ యాజ్ ఎ ఉమెన్, యూ వుడ్ నో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ఎ రోల్, అది మీ మీద కొంత ప్రభావితం ఉంటుంది కదా. అది ఇంటికి వెళ్ళి నేను అవన్నీ మెంగుకొని ఆ సీన్ని నెమరేసుకొని ఇలా సీలింగ్ వైపు చూస్తూ ఇలా చేశాను, ఇలా చేసుంటే బాగుండేదేమో అనుకునేదాన్ని తప్ప ఇంకెవరితో నేను డిస్కస్ చేయలేదు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం. పైగా నేనేదో ఆ ఇరుకోడుగలైన పిక్చర్లో కలెక్టర్ వేషం వేసి కొంచెం డామ్ డూమ్ అని కొంచెం మాట్లాడి చాలా స్టైలిష్గా, చాలా స్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్ అది చేసి నేను ఇంటికి వెళ్తే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ ఎ కలెక్టర్ ఎట్ హోమ్. వీళ్ళంతా తెల్లబోయి పిల్లలు కంగారు పడి మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అని అనే కాడికి వెళ్ళింది వ్యవహారం ఒకసారి. అంటే ఎమోషనల్లీ మీరు అంత లీనమైపోయేవారు క్యారెక్టర్లో. పర్టికులర్ రోల్ ఐ థింక్ ఎస్, నన్ను బాగా ప్రభావితం చేసిన క్యారెక్టర్ అదొకటి. నా ఓన్ ప్రొడక్షన్ వేర్ ఐ ప్లేడ్ ద మదర్ అండ్ డాటర్. కూతురు కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లవ్ను కూడా వదిలేసుకుంటుంది అనమాట. అలాంటి ఆ రెండు క్యారెక్టర్స్ మాత్రం ఇంకా చాలు, దీని తర్వాత ఇంక పెద్దగా యాక్ట్ చేసి మనం ఓడబడిచేదేమీ లేదు అని వదిలేసిన రోజులు ఉన్నాయి. స్టాండర్డ్స్ని రూల్స్ని రీసెట్ చేశారు. ఒకటి, హీరోయిన్ మీరు అన్నట్టు పొడుగ్గా ఉండాలి, మీ మీద ముద్ర మీరు పొడుగు బక్సంగా ఉండాలి, ఏమీ లేవు. రెండోది పెళ్లి కాకూడదు, అదొకటి. రెండోది గ్లామర్. స్వప్న, ఇవాళ పెళ్ళి అయితే అసలు మార్కెట్ పడిపోతుంది అంటున్నారు. పెళ్ళి చేసుకొని నేను వచ్చి నేను ఇన్నాళ్ళు సస్టైన్ అయ్యానంటే నాకు ఆశ్చర్యం. 60, 70, 72, 75 దాకా ఐ వాజ్ రూలింగ్ సుప్రీం ఇన్ టామిల్. వాళ్ళకి ఇవన్నీ ఏమీ లేవు. పర్ఫార్మెన్స్, డిక్షన్, డైలాగ్ డెలివరీ, వాళ్ళకి మంచి ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏ భాషలోంచైనా సరే దే ఆర్ ప్రిపేర్డ్ టు టేక్. అన్ని భాషలు మీరు సినిమాల కోసం నేర్చుకున్నారా? అంటే యాక్చువల్లీ మదర్ టంగ్ ఇస్ కన్నడ కదా. మదర్ టంగ్ ఇస్ కన్నడ, బట్ పుట్టి పెరగడం ఆంధ్రాలో రాజమండ్రిలో ఉండడంతో ఆ వచ్చిన కొద్దిపాటి తెలుగు అట్లా వచ్చింది. తర్వాత మెడ్రాస్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు, గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని ఆంధ్ర మహిళా సభలో చేర్పించారు. లెక్కల్లో చాలా వీక్ నేను, అందుకని లెక్కలు లేని చదువు ఎక్కడైనా ఉందా అంటే అక్కడ ఉండింది నాకు. సంస్కృతం తీసుకుంటే లెక్కలక్కర్లేదు. మన వెంకట పార్వతీశ కవులు ఉండేవారు, రజనీకాంతరావును నళినీకాంతరావు గారు, వాళ్ళంతా కొద్దిగా సంస్కృతం అది నేర్పారు, కొంచెం తెలుగు నేర్పారు. తెలుగు అంతగా రాదు, ఎందుకంటే మా నాన్నగారు వచ్చిన తర్వాత మా చెల్లెలు కృష్ణ నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుకునేవాళ్ళం ఇంట్లో. వచ్చి నేను కాస్త భాష ఏదో ఇంగ్లీషే వచ్చేది అప్పుడు ఆ రోజుల్లో. అదంతా వదిలేసి కొంచెం తెలుగు నేర్చుకోవడం ఆంధ్ర మహిళా సభ తర్వాత ఈ రేడియో నాటకాల వల్ల కొంచెం పాలిష్ వచ్చిందనమాట. అది మన ప్రయత్నం కావాలమ్మా. అన్ని భాషలో నేనే మాట్లాడుకున్నాను. హిందీ కూడా నాకు డబ్బింగ్ లేదు.